ప్రైజ్ ది లార్డ్. మార్చి 7వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యం. యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. కీర్తనల గ్రంథం 130వ అధ్యాయం 7వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మనకెంతో మేలు. ఆయన మీద ఆశ పెట్టుకుని వారు తృప్తి నొందుదురు. ఆయన శాశ్వతమైన కృపను మన యొద్ద చూపుతున్నాడు. మన ప్రతి బలహీనతను ఆయన దగ్గర సంపూర్ణ విమోచన దొరుకును గనుక మనము ఆయన్ను ఆశ్రయించు వారమై ఉండాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: భక్తిహీనులు తమ మార్గములను విడువవలను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ప్రియులారా, మన ప్రతి బలహీనత నుండి సంపూర్ణ విమోచన కలుగచేసి మనలను నీతిమంతులుగా చేయువాడు దేవుడే. కనుక మనము ఆయన మీద ఆశ పెట్టుకుని, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఆయన్ను ఆశ్రయించు వారమై ఉందుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.